ప్రేరణ క్యారెక్టర్లెస్ అనడం విష్ణుప్రియని కరెక్టా కాదా? ఏంటి బ్రో దీని గురించి ఈ వీడియో అవసరమా? ఎందుకంటే కోపంలో 100 మాటలు అంటాం, ఆ 100 మాటలు బట్టి సో అది తీసుకోవాల్సిన పనే లేదని మీరు అంటారు. నేనేమంటున్నానంటే ఈ పాయింట్ ఖచ్చితంగా ఈ వీక్ ఎపిసోడ్లో నాకు సార్ అయితే మాట్లాడతారు క్యారెక్టర్లెస్ అని ఎందుకు అన్నాను. సో కోపంలో అనధికల్గా మనకి తెలియకుండానే కొన్ని వర్డ్స్ అయితే వస్తూ ఉంటాయి. అదే వేలో అప్పుడు ప్రేరణ అయితే క్యారెక్టర్లెస్ అన్నది. సో విష్ణుప్రియ ఏమో మళ్ళీ తిరిగి ఒక వర్డ్ అన్నది క్యారెక్టర్లెస్, నువ్వే క్యారెక్టర్లెస్ అని. సో తను అక్కడ డిఫెండ్ చేసుకుని కాబట్టి ఇద్దరు అన్నారు కాబట్టి ఎవరిది తప్పులేదు నా ఒపీనియన్లో. ఎందుకంటే నువ్వు అన్నావు అని చెప్పి నేను సైలెంట్గా ఉంటే అది వీక్ సార్ నాకు సార్ ముందు చెప్దామని చెప్తే అది ఓకే. బట్ తిని అన్నదే మళ్ళీ అదే. అంతేకాకుండా ఒక మాట కూడా అన్నది, పెద్ద పతివ్రత వచ్చిందండి, పతివ్రత. సో ఈ పదం అన్నది ఇంకా దారుణం. తను ఏదో పుణ్యస్త్రీ, పతివ్రత ఇలాంటి వర్డ్స్ చెప్పడం. అండ్ విష్ణుప్రియ ఏదో ఇప్పటివరకు టాప్లో ఉంటుంది, ఓటింగ్ రిజల్ట్స్లో టాప్లో ఉంటుంది. అది కేవలం తన టెలివిజన్లో చేసిన షోస్ ప్రోగ్రామ్స్ వల్లనే. గేమ్ పరంగా అయితే ఏమీ లేదు. ఆ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ మహా అయితే ఎన్ని వారాలు ఉంటుంది, 5 వారాలు లేదా 6 వారాలు, అంతకు మించి అయితే ఎపిసోడ్లో ఎలాంటి సపోర్ట్ ఉండదు, గేమ్ని బట్టే ఉంటుంది. సో ఇప్పటి వరకు ఈ 3 వారాలు చూసుకుంటే విష్ణుప్రియ టాప్లో ఉంది. సో చూద్దాం ఈసారి ఎలా ఉంటుందో. అండ్ విష్ణుప్రియ గేమ్ అయితే నాకు అస్సలు నచ్చలే, క్యారెక్టర్లెస్ అనడం. సో క్యారెక్టర్లెస్ అనేది తను తప్పే. మళ్ళీ తిని అనడం పతివ్రత, ఆ ముందేమో సోనియాని పుణ్యస్త్రీ. సో తను తప్పున్నప్పుడు తనేం మాట్లాడలేదు, తను కూల్ అయిపోయింది. మళ్ళీ 9కి వచ్చి రెచ్చగొట్టింది, దవ్వడం మీద కొట్టపోయేవో క్యారెక్టర్లెస్ అని ఎలా అంటది, ఎంత పెద్ద ఓడది. సో 9కి అన్న అసలు ఎందుకంటే వాళ్ళిద్దరు సార్ట్అవుట్ చేసుకుంటారు విషయం. నువ్వు మధ్యలో అక్కడ ఇంకా రెచ్చగొట్టడం ఆ గేమ్ మధ్యలో, అది వీక్ సార్ ఈ వీకే ఎపిసోడ్లో నాకు సార్ ఖచ్చితంగా పాయింట్ చేస్తారు. అక్కడ వాళ్ళిద్దరు డిఫెండ్ చేసుకుని వాళ్ళిద్దరు ఎదురు పడతారు. బట్ నువ్వు మాట్లాడడం ఏంటి, దవ్వడం మీద కొట్టాల్సింది ఏంటి అంటే నువ్వేం చేతకందా, నువ్వు ఇలా చేయాల్సింది అని ఇంకా ఏదో సజెషన్స్ ఇచ్చి ఇంకా రెచ్చగొడుతున్నట్టు నాకు అనిపించింది. అండ్ 9కి ఇప్పటివరకు సైలెంట్గానే ఉంది, ఎక్కడ టంగ్ స్లిప్ అవ్వలేదు, చాలా నీట్గా ఆడుతుంది గేమ్ అనుకున్నా. ఆ సీన్ వచ్చేసరికి, ఆ సిచ్యువేషన్ అక్కడ నాకు అక్కడ నచ్చలేదు. అంటే తనని రెచ్చగొడుతుంది. ఎందుకంటే తను నిజంగా ఆ మాట అన్నప్పుడు తను సైలెంట్గా ఉంటే తను డిఫెండ్ చేసుకోవాలి. బట్ తిరిగి తిన ఆ మాటని ఎక్స్ట్రాగా పతివ్రత అనే మాట కూడా అన్నది. దీని గురించి వీడియో చేయాల్సిన పని లేదు. బట్ మోస్ట్లీ ఈ టాపిక్ వీకెండ్ ఎపిసోడ్లో వస్తుంది కాబట్టి నేను ముందుగానే నాకు అనిపించింది ఒక క్లారిఫికేషన్ మీకు ఇద్దామని మాత్రమే చేస్తున్నాను. మీకేమనిపించింది అసలు చాలా క్రిస్టల్ క్లియర్గా కింద కామెంట్ చేయండి. నేను అసలు చేయబోదామని అనుకున్నాను ప్రతి వీడియో. బట్ ఇప్పుడు చౌంటలు పట్టుకుని దాదాపు 11:30, 12 అవుతుంది టైం ఇప్పుడు, అర్ధరాత్రి. సో ఇది మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఎపిసోడ్ అయితే వేరే లెవెల్ ఉంది.